ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న 4 సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అసలైన లబ్ధిదారులకే అందేలా చూస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 12, 13, 14 వార్డుల్లో జరిగిన ప్రజాపాలన వార్డు సభల్లో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా వార్డు సభలకు సంబంధించిన అంశాలను మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ చదివి వినిపించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి అలాగే ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 నుండి ఈ 4 పథకాలను ప్రారంభించనుందన్నారు. ప్రజాపాలన కులగణన సర్వేలో భాగంగా సేకరించిన ఫిర్యాదులతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సిబ్బంది ఇంటింటికి వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపిక చేయబడిన లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో ప్రజల సమక్షంలో చదివి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ వార్డు మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కూడా అతికించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా అర్హులైన వారు ఉండి జాబితాలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకునే వారి దరఖాస్తులను కూడా పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా ప్రారంభించబోయే 4 పథకాలు ఓ అద్భుత కార్యక్రమమని, ఇవి చరిత్రలో నిలిచిపోతాయని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే 4 ఏళ్లలో పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని ఎవరూ అధైర్యపడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 4 అంశాలపైన వీటిని అమలు పరచడానికి లాస్ట్ అంటే గత 4 రోజులుగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించినాము. పరిశీలన ఆధారంగా మీరు పెట్టిన దరఖాస్తు అది ఏ స్థాయి అన్నది ఒకసారి ఆ దరఖాస్తు చేసుకున్న వాళ్ళ లిస్టుని ఈ గ్రామ సభలో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ గారు చదివితే మీరు ఆల్రెడీ విన్నారు. దీంట్లో ఏంటంటే దరఖాస్తు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలంటే పేరు రాలేదు అనుకుంటే దాంట్లో కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు అడిగిన దానికి మీరు ఇల్లు కావాలి అన్నారు, స్థలం ఉంది అని మీరు రాశారు, మీకు స్థలం లేని జాబితాలో చూపించి ఉంటే దానిని కూడా మీరు అభ్యర్థనగా పెట్టుకోవచ్చు. ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదు, నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. రేషన్ కార్డ్స్కు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమంలో మీరు ఇచ్చిన దరఖాస్తులు, సర్వే ఆధారంగా మీరు రేషన్ కార్డు లేదని చెప్పినటువంటి ఆధారాలు, అదేవిధంగా గతంలో మీరు మా కుటుంబ సభ్యులు రేషన్ కార్డులో చేర్చాలని కానీ లేదా కొత్త కార్డు ఇవ్వాలని కానీ మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి మొత్తం పేర్లను తీసుకొచ్చాము. ఇంకా ఎవరైనా తప్పిపోయి ఉంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తొందరపాటు లేకుండా మా వార్డు సభ్యులందరూ కూడా సాయంత్రం దాకా ఉంటారు, కూర్చొని అవన్నీ పరిశీలించుకొని దరఖాస్తులు తీసుకొని వెళ్తారు. దరఖాస్తులు ఇచ్చేసేయండి. దీంట్లో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైనటువంటి గ్రామ సభ, పేదలకు ఉపయోగపడేటువంటి గ్రామ సభను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు లేని వ్యక్తి, ఇందిరమ్మ ఇండ్లు రాని వ్యక్తి, భూములు పట్టాలు కాని వ్యక్తులు మీరందరూ కూడా మరి యొక్క దరఖాస్తులు ఇచ్చి భూమి పట్టాలు చేసుకొని రైతు భరోసా కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ పొందే విధంగా మీరందరూ కూడా గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి మీ చుట్టుపక్కల ఇళ్ళు పక్క ఊరి వేళ పిలిపించుకొని దరఖాస్తు ఇవ్వండి అని చెప్పండి. ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే రేపు ఎల్లుండి అవతలేదైనా ఇస్తే లిస్టు ఫైనల్ చేసి మీకు లబ్ధి పొందే విధంగా ఈ నెల 26 తారీఖు రోజున మీకు రేషన్ కార్డు లాంచింగ్ చేస్తాం. అదేవిధంగా మీకు ఇందిరమ్మ ఇల్లు కూడా లిస్టులు మంజూరు చేసి ముగ్గురు వచ్చే కార్యక్రమం కూడా చేపడతామని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ